హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుగురుశ్రీ. ముందుగా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏంటి కమాన్ చూపిస్తుంది అనుకుంటున్నారా? మరి ఒక కొత్త గుడితో మీ ముందుకు వచ్చేసాను. నాకు తెలిసి మ్యాక్సిమం ఎవరు చూసి ఉండరు. చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అది ఎక్కడో కాదు, జడ్చర్ల నుంచి ఒక 5-10 కిలోమీటర్స్ ఉంటుంది. మీనాంబరం టెంపుల్. అది ఒక 100 సంవత్సరాల గుడి, పురాతన గుడి. ఈ టెంపుల్కి వెళ్ళడం నేను కూడా ఫస్ట్ టైం. బట్ ఈ గుడి ఒకప్పుడు నార్మల్ చిన్న ఉండేనంట. బట్ ఇప్పుడు ఇది చాలా ఫేమస్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ మొక్కులు మొక్కుతున్నారు. నైట్ టైం నిద్రలు కూడా చేస్తున్నారు చేసేవాళ్ళు. అందులో వచ్చేసి నేను వెళ్ళింది మండే రోజు. సో ఆ రోజు బాగుండే పూజలు. ఇక్కడ వచ్చేసి ఇంకొక స్పెషల్ ఉంది. ఏంటో తెలుసా? ఇక్కడ ఎవరైనా లింగాన్ని ముట్టుకోవచ్చు, అభిషేకం మనమే చేసుకోవచ్చు. గుడి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీలో ఎంతమంది వెళ్ళారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం, బట్ నాకైతే చూడాలని చాలా అంటే చాలా నచ్చింది. చాలా బాగుందండి చూడడానికి కూడా. ఒకప్పుడు అది మొత్తం ఫుల్ అడవి అంట. బట్ ఇప్పుడు మాత్రం అలా ఏమీ లేదు. పోవడానికి వే బాగుంది, రూట్ బాగుంది. మీనాంబరం టెంపుల్ అంటే గూగుల్లో వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. నార్మల్గా అయితే 7:30కి అలా క్లోజ్ చేస్తారంట. బట్ మండే రోజు మాత్రం పూజలు ఉంటాయి. 9:30కి అభిషేకం చేశారు. చాలా బాగా చేశారు. అభిషేకం తర్వాత భజనలు కూడా చేశారు. చాలా అంటే చాలా బాగుంది. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, బాగుంది. అలా మనమే అభిషేకం చేసుకోవచ్చు. ఎంతమంది అయినా లోపలికి. బట్ ఎక్కువసేపు ఉండడానికి అయితే లేదు. ఒక 5 మినిట్స్ ఉండేసి వచ్చేయాలి. కానీ మన తృప్తి, మనం అలా చేసుకుంటే మనకి ఎంత హాయిగా ఉంటుంది దేవుణ్ణి ముట్టుకొని చేయడం. అలా మనం మన చేతులతో అభిషేకం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత అయ్యగారు తీర్థం ఇస్తారు. Hare